హలో హలో. గుణపాల రాజా తమ్ముడు? అవునవును అవునన్నయ్య, చెప్పండి అన్నయ్య. బాగున్నారా? బాగున్నాను అన్నయ్య, చెప్పండి. నేను ఎవరు గుర్తుపెట్టినావా? లేదన్నయ్య, మీరు తమ్ముడు అన్నారు, నేను అన్నయ్య అన్నా. నేను అదే వరుస కలిపాను కానీ ఇప్పుడు నాకు తెలియదు కదా, చెప్పండి తెలుసుకుంటా. దీపాది మ్యూట్ వేటు. గుణపాల రాజు ఎక్కడ? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కాబట్టి ఫోన్ ఎత్తాను అన్నయ్య. ఏం చెప్పండి, విషయం చెప్పండి, కాల్ చేశారు. నేను పెట్టిన కామెంట్కు వెంకట్రావా రంగారావా? ఫేస్బుక్ లో ఫేస్బుక్ యూజ్ చేస్తున్నావు కదా? ఫేస్బుక్ నా పేరు గుణపాల రాజు. మరి ఫేస్బుక్ లో ఎవరు నెంబర్ పెట్టరు కదా అనేది? నాది పబ్లిక్ లో యూట్యూబ్ లో నెంబర్ ఉంటుంది నాది. నాకు 85,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. ఏంటి సనాతన సేనా? ఎస్, కరెక్ట్. మరి అక్కడ ఎవరు రంగారావు ఎవరు? నా నెంబర్ యూట్యూబ్ లో ఉంటే రంగారావు ఎవరు, సుబ్బారావు నాకు ఎట్లా తెలుస్తుంది అన్నయ్య చెప్పు. సోషల్ మీడియాలో పెట్టింది నీ నెంబరు? అవును, సోషల్ మీడియాలో ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది సోషల్ మీడియాలో. రక్షణ టీవీలో ప్రవీణ్ పగడాల వీళ్ళు డిస్కషన్ లో వేదాంతాల గురించి మాట్లాడేటప్పుడు కింద కామెంట్ పెడితే దానికి నేను రక్షణ టీవీలోకి వెళ్ళి మాట్లాడాను ఎప్పుడు 1 year క్రితం. ఏమనంటే అరే పరమగీతం అనేది మీ బళ్ళాల చేత, అప్పుడు సాంబశివరావు ఉన్నాడు అక్కడ, బెన్హారే ఉన్నాడు. నేను ఒకటే అడిగా, మీ పెళ్ళాల చేత పరమగీతం చదివించి లైవ్ లో వినిపించగలరా? వినిపిస్తే యేసు నేను ఖచ్చితంగా అంగీకరిస్తానని చెప్పా. ఆడియో కూడా నా ఛానల్లో ఉంది. సరే, అది దాన్ని వాళ్ళు కట్ చేసుకున్నారు వాళ్ళు. ప్రశ్నకి ప్రశ్న. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని ఫోన్ చేశాను. పర్లేదు, అడగండి, తెలిసే చెప్తాను. మీరు హిందూ గ్రంథాలు ఏం చదివినారు? నేనేం చదవలేదు. ఏం చదవలేదా? అసలు తెలియదు నాకు. వేదాలు చదవలేదు? అసలు ఏం చదవలేదు అంటుంటే ఏమండి అన్నగారు, మీరు తమ్ముడు అన్నారు కానీ నేను అన్నగారు అంటున్నా. ఒక్కొక్క పుస్తకం 5-6 వేలు కాస్ట్ ఉంటుంది. అవి చదువుకొని నేను ఈ వయసులో ఏం చేయాలో, నాకు ఇప్పుడు 35 ఏళ్ళు, పెళ్లి కాలేదు. ఆ పుస్తకాలు చదువుకొని నేను ఏం చేయాలి చెప్పండి మీరు. మరి అట్లాగే ఈ పరమగీతం చదివి నువ్వు ఎందుకు నువ్వు ఇట్లా? మరి బైబుల్లో బూతులను తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథం అని చెప్పి జనాలకు ఇస్తున్నారు కదా. అమ్మని దెంగినట్టు, చెల్లిని దెంగినట్టు, కూతురు దెంగినట్టు, ఆ పెద్దమ్మని దెంగినట్టు అయ్యే బైబుల్లో రాసింది కదండి. అబ్షలోము గాడు వచ్చేసి సొంత చెల్లిని రేపు చేశాడు, అమ్నోను గాడు పిన్నతల్లిని రేపు సెక్స్ చేశాడు. అంటే నీకు ఇంత బైబిల్ ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు కానీ నీ గ్రంథాలు చదవడం రాదు నీకు. ఎందుకు? నా గ్రంథాలు ఇప్పుడు ఒక నిమిషం, నేను చెప్పేదేనండి. మీరు బతుకుతున్న దేనికి? నేను స్వర్గానికి వెళ్ళాలి. మీ కాన్సెప్ట్ ఏంది? మీరు కూడా స్వర్గానికి వెళ్ళాలి, అవునా? ఇప్పుడు మనం బతుకుతుంది మనుషులుగా అందుకే కదా. మా గ్రంథాల ప్రకారం అయితే రామాయణం చదివితే స్వర్గానికి వెళ్ళడు, భారతం చదివితే స్వర్గానికి వెళ్ళడు, హిందూ గ్రంథాలు మొత్తం చదివితే స్వర్గానికి వెళ్ళడు. మా గ్రంథాల ప్రకారం మంచిగా బతకాలి, తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి. బైబిల్లో మనుషులు తప్పు చేసి ఉంటారు. నీ సనాతనంలో హిందూ గ్రంథాల్లో ఎవరు ఒకసారి హిందూ గ్రంథాలు ఎందుకు చదవాలని అడుగుతున్నా. ఇప్పుడు హిందూ గ్రంథాలు ఎందుకు చదవాలి? ఎందుకు రివైండ్ చేసుకో. మీరు చెప్పండి, ఎందుకు చదవాలి హిందూ గ్రంథాలు? ఎందుకు చదవాలి? వాళ్ళు దేవుళ్ళుగా పూజించే నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. హిందూ గ్రంథాలు ఎందుకు చదవాలి? నువ్వు ప్రశ్న కాదు, నేను కూడా ప్రశ్నించినప్పుడు నువ్వు చెప్పాలి. ప్రశ్నించండి, హిందూ గ్రంథాలు ఎందుకు చదవాలని అడుగుతున్నాను నేను. ఎందుకు చదవాలి హిందూ గ్రంథాలు? నేను చదవకపోతే స్వర్గానికి వెళ్ళనా? ఇప్పుడు మీరు ఒకటి చెప్పాలండి, స్టేట్మెంట్ ఇవ్వాలి. హిందూ గ్రంథాలు చదివితే నువ్వు గనక స్వర్గానికి వెళ్ళబోయా మీరు చూపించారనుకో, ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి అది. హిందూ గ్రంథాలు చదవకపోతే స్వర్గానికి వెళ్ళడం కాన్సెప్ట్ లేదు. సత్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటూ ఒక్క నిమిషం, మీరు చిన్నజీర స్వామి తెలుసా? ఎవరు? చిన్నజీర స్వామి అనే వాళ్ళ గురించి నాకెందుకండి? నా వ్యక్తిగత జీవితం నాకుంది, నా జ్ఞానం నాకుంది. అంటే నీకు పెద్దలు అవసరం లేదు. పెద్ద ఎవరికి పెద్ద అండి? మీకు పెద్ద, నాకు పెద్ద కాదే. నాకెందుకు పెద్ద? ఏం వాళ్ళ పేర్లు ఎందుకండి? మీ గురించి మాట్లాడాను, నా గురించి మాట్లాడాను, బైబిల్ గురించి మాట్లాడాను, హిందూ గ్రంథాల గురించి మాట్లాడాను. మధ్యలో ఆడెవడో పేరు వాడు నాకు సంబంధం ఏంటి అసలు?
మీ పెద్దలని నాకెవడు పెద్ద పెద్ద లేడని మళ్ళీ చెప్తున్నాను నేను. అడుగు పోయి ప్రశ్న. వాడితో నాకేం పని? నువ్వు పని చేయి, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కలుపు, లైన్ లో మాట్లాడదాం ఇద్దరం. మరి లైన్ కలుపుని మాట్లాడదాం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సోషల్ మీడియాలో నువ్వు పెట్టిన నేను డైరెక్ట్ గా మేరీ వ్యభిచారిణి అని చెప్తున్నాను. మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది పరిశుద్ధురాలు గొప్ప స్త్రీ ఎలా అయిద్దని ప్రశ్నించాను నేను. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. నీలో ఒక దురాత్మ దూరింది అన్నమాట. పర్వాలేదు, నేను నరకానికే వెళ్తాను, నాకు అదే కావాలి. నీలో దురాత్మను దేవుడు నీకు బట్టబయలు చేస్తాడు. ఇప్పుడు కాదండి, యూదులు మొత్తం కూడా యేసును అంగీకరించలేదు. దురాత్మ దూరినట్టేనా? కాదండి, ఒక్క నిమిషం వినండి. యూదులు మొత్తం కూడా యేసుని వ్యభిచారి కొడుకు అని చెప్పి అన్నారు. యూదులు మొత్తం అన్నారు. మరి వాళ్ళందరిలో కూడా వ్యభిచారి కొడుకు అన్నారు కదా యూదులంతా కూడా. మరి వాళ్ళలో కూడా దురాత్మ దూరినట్టేనా? చూపిస్తావా నువ్వు? ఏంటది ఎవిడెన్స్ చూపిస్తావా? తాల్ముడ్ గ్రంథంలో యేసు లంజా కొడుకు అని బాస్టర్డ్ అని చెప్పి డైరెక్ట్ గా రాశాను. నేను వచ్చిన పెట్టమంటే పెడతాను తాల్ముడ్ గ్రంథాన్ని మీకు. కాదు, నువ్వు అసలు నువ్వు ఒక మనిషి జన్మ ఎత్తాను కాబట్టి నిజం మాట్లాడుతున్నానండి. దాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఒక పశువు లాగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే మాట్లాడితే పశువు అంటారా మీ దృష్టిలో? ఒక మనిషిని యేసుని లంజా కొడుకని మేము అనలేదండి బాబు. యూదులే డైరెక్ట్ గా టాల్ముడ్ అనే గ్రంథంలో రాసుకున్న రిఫరెన్స్ పెడతాను మీకు. ఒక మనిషి జన్మ నువ్వు ఎత్తితే, నేను మనిషి జన్మ ఎత్తాను కదా నిజం మాట్లాడుతున్నా. నిజాన్ని జీర్ణించుకోలేను, నువ్వు పశువు. నిజాన్ని జీర్ణించుకోలేను, నువ్వు పశువు అయ్యా. నేను మనిషిని చక్కగా మాట్లాడతా. సుగుణ అనేవాడు వాళ్ళ సంగతి మనకి ఎందుకండి? మీకు మాట్లాడతాం చేత కాకపోతే వాళ్ళు ఇప్పుడు నాకు చేత కాలేదనుకో, వినండి, నాకు మాట్లాడతాం చేత కాకపోతే వాళ్ళ పేర్లు తీసుకొస్తా. నాకు సబ్జెక్ట్ ఉంది, నేను మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళతో నాకేం పని? లేదు, సబ్జెక్టే లేదు. నీ గ్రంథం నేను అనలేదండి బాబు. ఏడుస్తున్నావు. బ్రహ్మ ఎవరు, సరస్వతి ఎవరు నువ్వు చెప్పు. మీరు వాళ్ళిద్దరు నాకు చెప్పాలి. మీరు నాకేం తెలుసు? బ్రెయిన్ లెస్ ఫెలో లాగా మాట్లాడకుండా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి పడుకున్నాడని నేను అన్నాను. సూపర్ పాయింట్. మరి బ్రహ్మ భార్య పేరేంటి? కూతురు అన్నావు కదా, మరి ఆ బ్రహ్మ భార్య పేరేంటి, కూతురు తల్లి పేరేంటి చెప్పది కూడా. నీ గ్రంథాలు ఏడవరా నువ్వు? అదే బాబు ఎర్రిపుక, నువ్వు సరిగా మాట్లాడు. రారి అంటే గుత్త పగిలింది నీకు, అర్థమైందా? సరిగా మాట్లాడు. నేను మర్యాదగా అన్న అని పిలిచా, నువ్వు తమ్ముడు అన్న అన్న. ఎక్కువ మంది గుత్త పగిలితే లంజా కొడక. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలీదు. లంజా కొడక నువ్వే కదా. అరే నోరు జారింది, నేను జారేనా? అరే బాబు, వాడెవరు పేరైతే ఈడు పెంచిన చేస్తామన్నావు కరుణాకర్. వాళ్ళతో నాకేం పనిరా బాబు? పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు. తాగి ఆంధ్రాలో భూంబూరు పీరు తాగి నాతో మాట్లాడుతున్నావు నువ్వు, అంతేనా? భూంబూరు పీరు తాగి యూజ్లెస్ ఫెలో నువ్వురా ఎర్రిపూ. కానీ యేసు లంజా కొడుకు డైరెక్ట్ టాల్ముడ్ గ్రంథాలు ఉందని నువ్వు నమ్మకపోతే నేనేం చేస్తాను దానికి? నాదే తప్పు. మనిషి జన్మ ఎత్తిన నువ్వు అమ్మకి అబ్బకు పుట్టింటి ఇట్లా మాట్లాడు. నేను టాల్ముడ్ గ్రంథంలో చూపిస్తాను రా బాబు అని చెప్తుంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకు. అరే బాబు, నేను చూపించలేకపోతే అమ్మకి అబ్బకు పుట్టినట్టు కాదు. నేను మరి యూదులే అన్నారు, యేసు లంజా కొడుకు అన్నారు, యూదులే అన్నారు. యూదులు అన్నారా బాబు? ఎర్రిపోక నీకు అర్థం కావట్లేదు ఇంకా.